ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వైసీపీ రూట్ మార్చడంతో జగన్కి బిగ్ షాక్ ఇచ్చిన మోడీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో కూటమి సర్కారు ఏర్పాటు కాకముందు వైసీపీతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగిన ప్రధాని మోడీ ఎన్నికల వేళ రూట్ మార్చారు. టీడీపీ జనసేనలతో కూడిన కూటమితో బీజేపీ జట్టు కట్టడంతో వైఎస్ జగన్ను దూరం పెట్టారు. దీని ప్రభావం ఇప్పుడు పార్లమెంటులో కనిపిస్తుంది. లోక్సభలో 4, రాజ్యసభలో 11 మంది ఎంపీలు కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఇప్పుడు ఓ కీలక బిల్లుకు మోకాలడ్డింది. దీంతో ప్రధాని మోడీ రూట్ మార్చుకోక తప్పలేదు. మహారాష్ట్ర, హర్యానాలో త్వరలో జరిగే ఎన్నికల్లో లబ్ధి కోసం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అనూహ్యంగా వక్ఫ్ చట్టాన్ని సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే దీన్ని విపక్ష ఇండియా కూటమితో పాటు ఎన్డీఏ కూటమితో లేని తటస్థ పార్టీలైన వైసీపీ, బీజేడీ, ఎంఐఎం వంటి పార్టీలు వ్యతిరేకించాయి. దీంతో కేంద్రం ఇరుకున పడింది. చివరికి ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక కేవలం రాజకీయ ప్రత్యర్థులు వ్యతిరేకత మాత్రమే ఉందని తొలుత అంతా భావించారు. కానీ జరిగింది వేరు. లోక్సభలో గతంలో మోడీ సర్కార్ తెచ్చిన చాలా బిల్లులకు ఏ కూటమిలో లేకపోయినా వైసీపీతో పాటు బీజేడీ కూడా మద్దతు పలికారు. కానీ తాజాగా ఏపీ, ఒడిశా ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాలతో ఇప్పుడు ఈ 2 పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా మారాయి. ఈ నేపథ్యంలో నిన్న లోక్సభలో పెట్టిన వక్ఫ్ చట్టాలను వైసీపీ వ్యతిరేకించింది. అయినా లోక్సభలో ఎన్డీఏకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ రాజ్యసభలో మాత్రం ఎన్డీఏ మెజారిటీ 12 మంది ఎంపీల దూరంలో ఉంది. అదే సమయంలో గతంలో పలుమార్లు మద్దతిచ్చిన 11 ఎంపీల వైసీపీ, అలాగే 9 ఎంపీల బీజేడీ దూరమవుతున్నాయి. బీజేడీ సంగతి ఎలా ఉన్నా సరే వైసీపీ మద్దతు లేకపోతే మాత్రం రాజ్యసభలో వక్ఫ్ బిల్లు నెక్కించుకోవడం కష్టం. అందుకే వ్యూహాత్మకంగా ఈ బిల్లును రాజ్యసభ ఎన్నికలు అయ్యే వరకు ఏపీసీకి పంపి కేంద్రం వ్యూహాత్మకంగా చేతులు దులుపుకుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.